హే గైస్, నేను మీ భద్రాని. పెన్షన్ కానుక సంబంధించి ప్రజెంట్ మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏపీలో పెన్షన్ అనేది 2 టైప్స్ అయితే ఇస్తున్నారు. ఒక టైప్ వచ్చేసి డోర్ టు డోర్, ఇంకొక టైప్ వచ్చేసి మనకి డైరెక్ట్గా అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇకపోతే డోర్ టు డోర్ వచ్చే వాళ్ళకి ఇక్కడ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డోర్ టు డోర్ అని సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఏ పర్సన్కి ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తారు, డిసేబిలిటీ, ఇక్కడ డిసేబుల్, ఓఏపీ ఏంటి, సో వాట్ అనేది సచివాలయంలో అయితే తెలుస్తుంది. ఇక్కడికి బాగుంది. ఇప్పుడు మనకి ఎవరైతే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న వాళ్ళు ఏ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సపోజ్ ఒక పెన్షనర్కి మనకి 2 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. 2 బ్యాంక్స్లలో ఏ బ్యాంకులో మనకి పెన్షన్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం మెయిన్గా అయితే మాట్లాడుకుందాం. గాయస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్టయితే లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేస్తానే ఇప్పుడు మనము ఎవరిదైతే ఏ బెనిఫిషరీది అయితే మనం చెక్ చేయాలనుకుంటున్నామో ఆ బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబరు, క్యాప్చా అనేది ఇక్కడైతే మనం ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తానే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం ఆధార్ నెంబరు అలాగే క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి ఎంటర్ ఓటీపీ అంటే మన రిజిస్టర్ అయిన మొబైల్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరిగింటుంది. ఈ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను, 491780. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తానే మీ యొక్క వెబ్సైట్లో మీ పేజీ అనేది లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో లాగిన్ అయిన వెంటనే మీకు ఇక్కడ మీదో కాదో ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మీ ఫోటో అనేది అయితే ఉంటుంది. ఈ విధంగా ఫోటో మీద అయితే క్లిక్ చేసి లాగిన్ అయిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చును. సో ఇప్పుడు మనం ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా మీరు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాప్ ఈజ్ బిట్ డన్ అంటే మీ ఆధార్ నెంబరు ఈ బ్యాంక్ అకౌంట్కి యాక్టివ్లో ఉంది. ఇక్కడ చూడండి సపోజ్ ఇక్కడ నాకు సంబంధించిన లబ్ధిదారు ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడాలో యాక్టివ్లో అయితే ఉంది. ఈ విధంగా ఇక్కడ ఇన్యాక్టివ్ అనేది వస్తే ఒకసారి వెంటనే బ్యాంక్ వెళ్ళి యాక్టివ్ చేయించుకోండి. లేదంటే సచివాలయంలో వెల్ఫేర్ని అడిగి ఇట్లా మా బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో ఉందని అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే అమౌంట్ అనేది ఫెయిల్యూర్ అయిన వెంటనే మళ్ళీ తిరిగి మీకు బ్యాంక్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి అమౌంట్ అయితే ఇస్తారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఈ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా లింక్ మీద క్లిక్ చేసుకొని మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్.